పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మేధో వలస అంటే డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు వీళ్ళంతా కూడా వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ అంతా కూడా దేశంలో ఎడ్యుకేషన్ ఉండి ఇక్కడ ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద ఇండైరెక్ట్ ట్యాక్స్లు అంటే పరోక్ష పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ పన్నులు కట్టినటువంటి డబ్బులతో చదువుకొని ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు వెళ్ళేటువంటి దాన్ని ఈ ఎక్స్పర్ట్స్, మేధావులు అంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు వెళ్ళడాన్ని దీన్ని మేధో వలస అంటారు. 47 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో 100కి 15-20% అక్షరాస్యత ఉన్నది. అది ప్రభుత్వ రంగాన్ని 1980 దాకా నెహ్రూ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. ఇన్కమ్ సోర్స్ తక్కువగా ఉన్నది. అక్షరాస్యత శాతం 20% నుంచి ఇప్పుడు 70-80% వచ్చేసాం. అవి గత వీడియోస్లో చెప్పాము స్టాటిక్స్. ఏ స్టాటిక్స్ పెడితే ఆ స్టాటిక్స్ చెప్పకూడదు కదా, దాన్ని బేసిక్గానే చెప్పాలి. ఎందుకోసమే నేను రాసుకునే ప్రయత్నం కూడా చేసేది. ఎందుకోసం రాసుకొని ఫిగర్స్ ఖచ్చితంగా డేటా చెప్పాలి. అసలు చెప్పానేం కాదులే కానీ చెప్పి రాంగ్ ట్రాక్ చెప్పకూడదు కదా. సో అందుకోసం ఫిగర్స్, అందుబాటులో ఉన్న ఫిగర్స్, వాస్తవానికి దగ్గరగా ఉండే ఫిగర్స్ చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అవి చెప్తే ఇంకా మంచిది. సో ఈ మేధో వలస ఇలా ప్రధానమైనటువంటి ఎజెండా ఉన్నది. 1990 నుంచి 2010 దాకా బ్రెయిన్ డ్రైన్, మేధో వలస జరిగిందనేది జరుగుతూ ఉంది. సరే, స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వలస వచ్చారు. ఇక్కడ ఉన్న వనరులన్నీ కొలుపుకోవడం కూడా అది సామ్రాజ్యవాదం. అది వలసలు మేధో వలస కాదు. అట్లా చెప్తే 1498లో వాస్కోడి గామా భారతదేశానికి వచ్చాడు. వాళ్ళంతా చిన్న చిన్న దీవులు ఇవన్నీ, యూరోప్ ఖండం అంతా కూడా. వాళ్ళకి సముద్రయానం ఒకటి, అదొక హ్యాబీ, అదే క్రేజీ. సముద్రయానం చేస్తూ వస్తారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ రాసుకొని, వాటి మీద రాసుకొని అవన్నీ పోయి ఆడ చెప్తారు. ఆడ బాగా వనరులు ఉన్నాయి, మీరు బాగా బతకొచ్చు. ఆడ యాలక్కాయలు అమ్మండి, లవంగాలు అమ్మండి, సుగంధ ద్రవ్యాలు అమ్మండి, డబ్బులు బాగా వస్తాయి. వాళ్ళు చికెన్ మటన్లు బాగా తింటారు. ఇది కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఈ క్రమం అయిన తర్వాత 1857 అంటే బ్రిటిష్ వాళ్ళకు 350 నుంచి 400 సంవత్సరాలు భారతదేశాన్ని ఆక్యుపై చేశారు. దానికంటే ముందు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఫ్రాన్స్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు అంటే వాళ్ళు నెదర్లాండ్స్, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అనుకుంటాను. సో దాదాపుగా యూరోపియన్ కంట్రీసే. సో భూమి మీద సముద్రయానం కనుక్కున్న దగ్గర నుంచి సముద్రం మీద వాళ్ళ చుట్టూ సముద్రాలే నీళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళు షిప్లు, ఓడలు కనుక్కోవటం అది కార్యక్రమం ఉంటే దాన్ని వేసుకొని వస్తూ ఉంటారు, తగిన ఆహార పదార్థాలు తీసుకొని. ఇది పరిస్థితి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో ఏది ఏమైనప్పటికీ కూడా 90 నుంచి 2010 దాకా 91లో లిబరలైజేషన్ వచ్చింది. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో దీని సారాంశం పెట్టుబడిదారులకే వెళ్ళింది. ఎల్పిజి అంతా కూడా, ప్రైవేటైజేషన్ అంతా కూడా, గ్లోబలైజేషన్ అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ వర్గాలకి, పేదలకి జరిగింది ఏమీ లేదు, పెట్టుబడిదారులకే జరిగింది లాభం అంతా. 60-70లో కూడా ఇది మరింత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, సైంటిస్టులు అదే కథగా, అదే కార్యక్రమంగా వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇండియాలో సమస్యలు ఉన్నాయి, విదేశాల్లో అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం నడిచింది. ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా బ్రిటను, కెనడా, వివిధ దేశాలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. వీసా, పాస్పోర్ట్ వాటికి సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా వాళ్ళు వెళ్ళారనేది మనం చెప్పుకోవచ్చు. సో అట్లా చెప్తే భారతీయులు జీన్స్లో, రక్తంలో ఏమైనా టాలెంట్ లేదంటే టాలెంట్ ఉన్నది. నేను కొంతమంది పేర్లు చెప్తాను. ఇప్పుడు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఉన్నాడు. ఆయన 1993లో ఐఐటి ఖరగ్పూర్ నుంచి డిగ్రీ పట్టా తీసుకొని విదేశాలకు వెళ్ళాడు. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత అంటే CEO ఆయన కూడా, సత్య నాదెళ్ల, ఆయన మణిపూర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పేరుతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ 1988లో ఆయన గ్రాడ్యుయేషన్ అనండి, ఇంజనీరింగ్ అనండి, లేకపోతే ఐఐటి సర్టిఫికేట్ తీసుకున్నావు. సో ఇది పరిస్థితి. వీళ్ళంతా కూడా వెళ్ళి ఎక్కడ దేశాలు రాణిస్తే పరిస్థితి మనం చూస్తాం. అట్లా చెప్పాల్సి వస్తే అమెరికా లోకల్ అంటే డొనాల్డ్ ట్రంప్ స్థానికులకు ఉద్యోగాలు అంటున్నాడు కదా, అమెరికా లోకల్ వాళ్ళకంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి సంపాదన ఎజెండాగా కష్టపడేటువంటి మనస్తత్వం, గ్రామీణ మనస్తత్వం, చాలా కాలం వలసవాదంతో రెక్కాడ తిరిగి డొక్కన్నటువంటి కుటుంబాలు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బాగా కష్టపడటం మనం చూస్తాం. సో ఇది పరిస్థితి.
ఈ డబ్బులు కూడా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళకంటే $10,000 అదనంగానే చంపేస్తూ ఉంటారు రోజుకి కానీ, నెలకు కానీ అట్లా లెక్కేసుకుంటూ వస్తే. సో ఈ మేధో వలస తిరోగమనం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చాలా కాలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకు విద్యా సంస్థలు స్థాపించడం, రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు స్థాపించడం, దీనికి ప్రధానమంత్రి పరిశోధనా పీఠం పథకాన్ని 2026లో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో ఏఐ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కంప్యూటింగ్, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇట్లా అనేక రంగాలైనటువంటి ప్రపంచంలో అసలు మన వాళ్ళు విదేశాలకు ఏ రంగాల మీద ఆపర్చునిటీస్ చూసుకుని వెళ్తున్నారు, ఆ రంగాలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మేధో వలసను ఆపడానికి ఛాన్స్ ఉంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏ రంగాల్లో సెటిల్ అయ్యారో వాళ్ళు అక్కడ నుంచి సంపాదించి ఇక్కడ కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఒకవైపు దేశానికి సంబంధించి డబ్బులు ఇక్కడ టర్నోవర్ అయితే, రెండోది కొంతమంది స్థానికులకి అంటే ఇండియన్స్కి ఇక్కడ ఉపాధి మార్గాలు దొరుకుతాయి. ఆ వైపుకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వలసలు వెళ్ళి అంటే ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఏ ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు, విద్య కోసం, ఉద్యోగం కోసం. ఆ విద్యని ఇక్కడ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అన్ని రకాల మౌలిక వసతులతో ఉన్నటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలి. ఉపాధికి సంబంధించి వెళ్ళినప్పుడు అంత శాలరీస్ అంటే డాలర్లు అంటే అది వేరు సంగతి. $1 అంటే మనకు ₹100 దాకా ఉన్నది ఇప్పుడు, 96 నుంచి ₹100. సో అంత ఉన్నా లేకపోయినా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇక్కడ పెట్టి మౌలిక వసతులు కల్పించి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. విదేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరినీ, ఎన్ఆర్ఐలందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి వాళ్ళు ఏ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ ఇండియాలో వాళ్ళకి నచ్చినటువంటి నగరంలో, ఏ నగరం దగ్గరకు ఉంటే అది హైదరాబాదా, చెన్నైయా, బెంగళూరా, లేకపోతే కలకత్తానా, ఢిల్లీనా, ముంబయా, అహ్మదాబాదా, చండీగఢ, లేకపోతే జలంధర, ఏదో ఒక చోట వాళ్ళకి నచ్చినటువంటి చోట వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న చోట పెట్టడం ద్వారా ఒకటి వాళ్ళు దేశభక్తి కలిగిన వాళ్ళుగా మనం పరిగణించాలి. దాంతో పాటు ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు రావటం. సో ఆయా రంగాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయినప్పుడు ఇక్కడ మరిన్ని సంస్థలు వాళ్ళు డెవలప్ అయినప్పుడు వాళ్ళే ఆ సంస్థలు పెట్టే స్థాయికి వెళ్ళడం, లేదా ఇతర దేశాల కంపెనీలు విదేశీ దౌత్య కార్యాలయాల ద్వారా ఇక్కడ పెట్టించి ఆ విధంగా మనం ముందుకెళ్లే కార్యక్రమం చేయాలని తెలుసుకుంటూ, సో దౌత్య విధానాల ద్వారా లేకపోతే విదేశీ విధానాల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కల్పించడం ద్వారా మేధో వలసను ఆపడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఉంది. భారతదేశంలో కష్టపడే మనస్తత్వం ఉంది, ఆ స్థాయి తెలివితేటలు ఉన్నాయి. సో ఉండాల్సిందల్లా మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయా కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం, ఇక్కడ పెట్టే ప్రయత్నం, వాటికి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.